లేవియాకాండం 27వ అధ్యాయము 9 నుండి 13వ వచనం వరకు చదువుకుని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదాన్ని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. సో ప్రతిష్ఠిత అంటే ప్రతిష్ఠింపబడింది అంటే అది మనుషులు ఎంతవరకు లేకపోతే అర్పించేవారు ఎంతవరకు కూడా దాన్ని వాడుకోవటానికి వీల్లేదు. జంతువు కానీ ఏదైనా సరే ప్రతిష్ఠించిన తర్వాత అది దేవునికే అర్పితం అన్నమాట. శాశ్వత కాలం శాశ్వత కాలం. అందుకనే కయ్యోనికి హేబేల్కి అదే తేడా అన్నమాట. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండం 4:4 దయచేసి చదవండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. చూసారా, తొలిచూలు పుట్టింది. ఎందుకంటే తొలిచూలు పుట్టింది ఎవరిది అవుతుంది? అది మనిషే కానీ జంతువులే కానీ ఏదైనా సరే అది ఎవరిది? తొలిచూలు ఎవరిది? కాబట్టి ప్రథమ భాగాన్ని దేవుడికి ఇవ్వాలి, మొదటి భాగాన్ని దేవుడికి ఇవ్వాలి. సో అలాగా కయ్యోను పెద్దవాడు అయితే ఆయన సరైన రీతిగా దేవునికి అర్పించి అర్పణ ద్వారా తాను కూడా అంగీకరింపబడాలి. తాను అలాగా చేయలేదు. హేబేలు చేశాడు. ఎట్లా చేశాడు? మేకలను పెంచుకున్నప్పుడు, ఒక 5-10 మేకలను పెంచినప్పుడు, ఒక్కొక్క మేక పిల్లలను పెట్టినప్పుడు తొలిచూలు పిల్లని, మొట్టమొదటిగా పుట్టిన పిల్లని వేరు చేశాడు. వేరు చేయటం అంటే ఏంటి? ప్రతిష్ఠించటం. ప్రతిష్ఠించటం అంటే అర్థం ఏంటి? ఇంకా ఇది తనది కాదు, నాది చెప్పుకోవటానికి కూడా వీల్లేదు. ఇది నాది కాదు, ఇది ఎవరిది? ఇది దేవునిది అని చెప్పాలి. కాబట్టి అలాగ వేరు చేసి తర్వాత తాను కొవ్విన వాటిని ఏం చేశాడు? అదే కొవ్వు పట్టేటట్టుగా పెంచాడు అన్నమాట. కేవలం తొలిచూలు పిల్లను వేరు చేయడం మాత్రమే కాదు, కానీ దాన్ని దేవునికి అర్పించాలి. కాబట్టి పుట్టినప్పటి నుంచే కూడా చాలా ఆరోగ్యకరంగా, ఆరోగ్యవంతంగా కొవ్వు పట్టేటట్టుగా అర్పించాడు. కొవ్వు దేనికి గుర్తు అంటే తృప్తికి గుర్తు. సో మన తృప్తి కాదు కానీ, అర్పించేవారి తృప్తి కాదు కానీ, ఇది దేవుణ్ణి తృప్తిపరచాలన్నమాట. అందుకనే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనకు కావాలని ఇహమందు పరమందు కూడా ఆయన అన్నీ సమకూరుస్తున్నాడు. అన్నీ చేయగల శక్తి గల దేవుడు. అయితే విశ్వాసులమైన మనం మొదటి నుంచి కూడా జాగ్రత్తగా దేవుని ప్రేమించేది నేర్చుకోవాలి, దేవునికి ప్రతిష్ఠించేది నేర్చుకోవాలి కదా. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఈ మీటింగులు ఉన్నాయి. ఈ మీటింగులు ఉన్నప్పుడు ఈ సమయాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. ఆదివారం ఆరాధన ఉంది, ఆ సమయాన్ని ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. ఇప్పుడు ఇప్పుడు జంతువులు లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఒకే బలిని తాను అర్పించి మానవాళి పాపాన్ని పరిహారం చేశారు. కాబట్టి ఎప్పటికప్పుడు యేసు రక్త ప్రోక్షణ ద్వారా మన అపవిత్రత అంతా కూడా కడగబడుతుంది. యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరింపబడుతున్నారు. సో మనమంతా కూడా దేవునికి ఇవ్వాల్సిందంతా కూడా ఇది ప్రతిష్ఠించాలి. ఇది ఎవరిది? ఇది దేవునిది అని చెప్పాలి. అట్లాగే హన్నా కూడా ఏం చేసిందంటే, ఒక కుమారుని నాకు నీకు అర్పిస్తాను అని చెప్పి మొక్కుబడి చేసుకుంది. అర్పించిందా లేదా? అయితే సమయాలు ఇప్పుడు ఎవరి పిల్లవాడు? దేవునికి అర్పించేసింది. ఇంకా నేను క్లెయిమ్ చేయటానికి లేదు. అందుకనే ఆ మొక్కుబడి దేవుడు అంగీకరించేటట్టుగా చేసింది అన్నమాట. ఏమని చేసింది? తన జీవితకాలం అంతా కూడా మంగళ కత్తి తన నెత్తి మీద రాకుండా చేస్తానని చెప్పి కదా. మళ్ళీ ఆయనకి తీసుకొచ్చి తల వెంట్రుకలు తీసి మళ్ళీ ఫ్యాషన్ చేసి నా ఇంటికి తెచ్చుకుంటాను కొంతకాలం అయిందా? ఏమీ లేదన్నమాట. సో ఇలాగా ఈ దినాల్లో మనం దేవునికి ప్రతిష్ఠించే విషయంలో చాలా తప్పిపోతున్నాం అన్నమాట. ఒక తీర్మానం అనేది చేసుకోవాలి.
కొన్నిసార్లు అప్పుడప్పుడు సరే కొన్ని ఒకవేళ ఆఫీసుని బట్టో లేకపోతే ట్రాఫిక్ని బట్టో అనారోగ్యాన్ని బట్టో కొన్నిసార్లు ఇవ్వలేనప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు, కొద్దిగా కనికరిస్తాడు. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. సో చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా నేను మీకు చేయగలిగినంతా చేశాను, ఇశ్రాయేలుకి చేయగలిగినంతా చేశాడు. ఎంత చేశాడండి? పోనీ ఐగుప్తు నుంచి విడిపించిన విధానమే కానీ, గొర్రెపిల్లను వధించి వారి పాపాన్ని పరిహరించి వారిని చావకుండా సంరక్షించి, ఎవరిని తొలిచూలి సంతానం చనిపోవాలి కదా, ఏమైనా చనిపోయారా? లేదు. ఎందుకు? గొర్రెపిల్ల చనిపోయింది కాబట్టి వారిని అలా పరిహారం చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని ఏం చేశాడు, బయటికి తీసుకొచ్చాడు. తర్వాత వారికి కనాన్ని ఇచ్చాడు కదా. మొదటి తరం వారు ఆ దేవుణ్ణి ఏం చేశారు, సంతోషపరచలేకపోయారు. అయితే రెండవ తరం వారిని దేవుడు ఏం చేశాడు అంటే, యవ్వన తరాన్ని దేవుడు యెహోషువ ద్వారా కనానుకి తీసుకెళ్ళాడు. కనాను ఆశీర్వదింపబడిన స్థలం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధి కలిగిన, తిని తాగటానికి మాత్రం కాదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట దేవునికి ప్రథమ స్థానము ఇవ్వాలి, దేవుని ఆజ్ఞలన్నింటినీ గైకొనాలి, విగ్రహాల వైపు వెళ్ళి దేవునికి రోషాన్ని పుట్టించకూడదు. ఇవన్నీ కూడా ఆజ్ఞలు, కట్టడలు ఇవన్నీ కూడా వారు నెరవేర్చి దేవుణ్ణి గణపరచాలి. దేవునికి ప్రతిష్ఠించిన బలులన్నీ కూడా దేవునికి సమయానుకూలంగా ఇచ్చేయాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ అవి కూడా ఉన్నాయి. అనేకులు పరిశుద్ధ అంటే అదేముంది, పరిశుద్ధంగా ఆచరించలేదు. దేన్ని? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించలేదు. ఆ దినాల్లో వ్యాపారం చేసుకోవటం, ఇది అది చేసుకోవటం. యేసుక్రీస్తు ప్రభు వీళ్ళు శరీరధారిగా వచ్చినప్పుడు కూడా వారి జీవితాలు అలాగే ఉన్నాయి. ఈయన ఏం చేస్తున్నాడంటే, దయ్యం పట్టిన వాళ్ళని విడిపించినప్పుడు, లేకపోతే అనారోగ్యంగా ఉన్న వారిని పూర్తిగా అస్వస్థత వచ్చి నడవలేని పరిస్థితిలో, సావకుండా బతకలేని పరిస్థితిలో ఉన్న వారిని స్వస్థపరిస్తే, ఎందుకు స్వస్థపరిచే విశ్వాసం ఏది? విశ్రాంతి దినాన్ని. అయితే మీ ఎద్దో గాడిద ఏదో గొంతులో పడితే మీరు తీస్తాం. మరి తీసినప్పుడు ఇట్లాగా అబ్రహాము కుమారుడు ఈ సాతాను చేత బంధింపబడినప్పుడు వీళ్ళని విడిపించొద్దా? విడిపిస్తే వాళ్ళు నా సన్నిధికి వస్తారు కదా, లేకపోతే నా వైపు తిరిగి నన్ను ఆరాధిస్తారు కదా, నన్ను ప్రేమిస్తారు కదా, నా మాటలు వింటారు కదా, నన్ను వెంబడిస్తారు కదా, నన్ను సేవిస్తారు కదా, నా కొరకు ఏదైతే ప్రతిష్ఠించుకోవాలో అవన్నీ ప్రతిష్ఠించుకుంటారు కదా. దేవుని చిత్తం అంటే అది దేవుని చిత్తాన్ని ఎరగాలి. అసలు మొట్టమొదటిగా ముందుగా ఇశ్రాయేలు దేవుడిని దేవుడిగా ఎరగలేదు. యేసుక్రీస్తు ప్రభువే శరీరధారిగా వాగ్దానం ప్రకారం వాళ్ళతోనే వాగ్దానం చేసి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన గుర్తించలేదు. అదే ఆయన చేసిన క్రియలను బట్టి కూడా ఆయన గుర్తించలేదు, నిరాకరించారు. అందుకనే తృణీకారం పొందారు. ఎవరు? దినాల్లో మనం కూడా దేవుడు మనల్ని ప్రేమించి, యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన పాప పరిహారం కొరకు సిలువ వేయబడి మనల్ని విమోచించినప్పుడు మనం లోకం నుంచి వేరు చేయబడిన అనుభవంలో మనం ఉండాలి. దేవుని సన్నిధికి రావాలి, వచ్చి కూర్చొని కదా వినే మాటలు ఏం కావాలి? గ్రహించాలి, మనసులోకి వెళ్ళాలి, హృదయంలోకి వెళ్ళాలి, గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించాలంటే ఏంటి? దేవునికి ఇవ్వాల్సింది ఏంటి? ఇది దేవునిది, ఇది దేవునిది. అట్లా చాలామంది తప్పిపోతున్నారు. ఓకేనా? అయితే ఆ జాబితాలో మనం ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే? అందుకని మనం దేవుని ఎంతగా ప్రేమిస్తాము కదా, అంతగానే దేవుడు మన వాళ్ళకు కూడా శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుడు మొట్టమొదటిగా మన పాపశాపాల నుంచి విడిపించడానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి,
తన ప్రాణాన్నే దానంగా అర్పించాడు. ఎంతగా ప్రేమించాడంటే పౌలు కూడా రాశాడు కదా, 3వ అధ్యాయం ఎఫెసీ తీనవసరం లేదు 15వ వచనంలో ఏముంటుంది, దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క ప్రేమ దాని ఎత్తు, పొడవు, వెడల్పు, లోతు గ్రహింపశక్యము. సో కాబట్టి అంతగా మనల్ని ఏం చేశాడు, ఆయన ప్రేమ మహాకాశముల నుండి కిందకి తీసుకొచ్చింది, శరీరధారిగా వచ్చాడు, మన కొరకు సమాధి వరకు పోయాడు, మన కొరకు మళ్ళీ శిలువ ఎక్కాడు, మన పాపాన్ని పరిహరించాడు, సమాధికి వెళ్ళాడు, తిరిగి లేచాడు, మన అపరాధముల కొరకు చనిపోయాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. రోమన్ 4:24-25లో ఉంటుంది. ఓకే, తర్వాత చూసుకోండి. సో ఈ సత్యాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఈ ప్రతిష్ఠించుకోవటం అనేది, తీర్మానం చేసుకోవటం అనేది, ఈ స్టాండర్డ్స్ తగ్గిపోతుంది. పాత నిబంధనలో మొదటి తరం వారు కనానికి వెళ్ళటంలో తప్పిపోయారు. దేవుని యెడల భక్తి కలిగి ప్రతిష్ఠించుకోవటం, దేవుడి ఆజ్ఞకు లోబడటం వాళ్ళు చేయలేదు మొదటి తరం వారు. ఎవరు చేశారు? 2వ తరం వారు. ఇప్పుడు సంఘం ఏర్పడిన తర్వాత, ఇప్పుడు ఆఖరి దినాల్లో పెద్దవారు మీలాంటి వాళ్ళు క్రమంగా వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, సహవాసానికి వస్తున్నారు, యాజక ధర్మం చేస్తున్నారు. కానీ 2వ తరం వారు చేయట్లేదు. ఇది ఎంత ఆపోజిట్ అయిపోయింది. అప్పుడెవరు? 2వ తరం. ఇప్పుడెవరు? వస్తున్నారు, ఈ ముసలోళ్ళే వస్తున్నారు, నేను, మీరే, మనమే. మన పిల్లలు ఏమవుతున్నారు? బిజీ లేకపోతే పోనీ వచ్చారా అంటే ఇప్పుడు ఎట్లా తయారయ్యారంటే నోరు మెదపరు, ఏం విన్నారో ఏం చేశారో అర్థం కాదు, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత పట్టించుకునేది లేదు. స్పిరిచువల్ గ్రోత్ అనేది లేదు, ఆత్మీయ పరిపక్వత అనేది లేదు. సో అలా లేదు. భక్తి అనేది ఎవరికైనా ఒకటే. అయితే యవన ప్రాయం నుంచి కూడా దేవుని కాడు మోయటం కదా, యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవటం, క్రీస్తుని అంగీకరించటం, క్రీస్తు కొరకు వారు సమయాన్ని సమర్పించుకోవడం చాలా మంచిది. పరీక్షలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదో కాలేజీలో సీటు కావాల్సినప్పుడు అప్పుడు కావాలి దేవుడు, అప్పుడు పట్టుకుంటాడు మనం కదా. మనకి ఎలా కనపడుతున్నామంటే కేవలం అటెండెన్స్ ఉంటే సరిపోదు అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని నువ్వు ఎలాగ వింటున్నావు, దాన్ని ఎలాగ పాటిస్తున్నావు అనేది వస్తుంది. దాంట్లో ప్రేమ కనబడుతుంది అన్నమాట కదా. అట్లా ఏం చేయాలంటే 9వ వచనానికి వచ్చినప్పుడు, యెహోవాకు అర్పణముగా అర్పించు పశువుల్లో ప్రతిదాని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. ప్రతిష్ఠితం అంటే ఇంకా అంటే దేవుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా చాలాసార్లు శోధన జరుగుతుంది. కొంతమంది కూడా శోధన జరుగుతుంది. దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో చాలామంది అనుకుంటారు, కానీ చివరికి భయంకరమైన పరిస్థితులు, తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ తప్పిపోతూ ఉంటాం అన్నమాట. సరే, ఎప్పుడైనా ఒకసారి అట్లా అయినప్పుడు ప్రభు యొక్క క్షమాపణ వేడుకొని సరిదిద్దుకొని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ప్రతిష్ఠించటం అంటే అర్థం ఏంటండి? అది దేవుడు. అందుకనే మేము కూడా జాగ్రత్తగా చూస్తాం. ఇక్కడ దేవునికి ఏదైనా వాడుతున్నామంటే అది ఎవరు వాడాలి? దేవునికే వాడాలి, దేవుని పరిచర్యకే వాడాలి. అట్లాగే చూస్తాం అన్నమాట. ఇప్పుడు నేను కూడా ప్రతిష్ఠించుకున్నాను అంటే నేను ఎవరి కొరకు వాడాలి? అందుకని నేను నా పని మీదే, నా పరిచర్య మీదే నేను మనసు పెట్టి కూర్చుంటాను. అర్థమైందా? దేవుని మందిరానికి రావాలంటే రావాలి. నేను ప్రతిష్ఠించుకుని చేయగలిగా అంటే నాకు దేవుడు సామర్థ్యం ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. వయసును బట్టి దేవుడితో నిమిత్తము, దేవునికి నిమిత్తం లేదు. ఎప్పుడైతే మన సమర్పణ ఉంటుందో దేవుడు అలాగా అన్నాడు. నేను కూడా అదే అనుకుంటా, ఎంతవరకు వాడుకుంటాడో అంతవరకు వాడుకుంటాడు, తర్వాత వెళ్ళిపోవాలి, అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి.
అందుకనే బతుకున్న జీవితకాలం అంతా కూడా ఏం చేయాలి మనం? అన్న ఎట్లా మొక్కుకుంది? వాడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు జీవితకాలం అంతయో నేను యెహోవా మందిరానికి అప్పగించాను. అదే మళ్ళీ నో పీచాము. తల్లిదండ్రులతో సంబంధం లేదా ఆయనకి కదా? ఎవరితో సంబంధం ఉంది? దేవునితో, దేవుని మందిరంతో, దేవుని ప్రజలతో బిజీ అయిపోయాడు. ఒక పక్కన ప్రవక్త, ఒక పక్కన యాజకుడు, ఒక పక్కన రాజుల్ని నియమించటం, ఒక పక్కనే సౌలు ఎక్కడ చంపుతాడని భయం, సౌలు ఎక్కడ తప్పు చేస్తాడని భయం, ఒక పక్కన ఇశ్రాయేల్ ఎక్కడ తప్పు చేస్తారని భయం. సో ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాయి. సో కనుక ప్రతిష్ఠించటం అంటే అది. రెండవది, అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువును మార్చిన యెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియో ప్రతిష్ఠ. ఇది బాగోలేదు, ఇది ప్రతిష్ఠించాం ఏదో. ఈ దేవునికి ఏది ప్రతిష్ఠించినా అంతే. ఎందుకంటే మొదట్లో పుట్టినప్పుడు మనకు తెలియదు అది ఎటువంటిదో. కాబట్టి పెద్ద అయిన తర్వాత కొద్దిగా బాగోలేదు అది. అయినప్పటికీ అది ప్రతిష్ఠ అంటే ప్రతిష్ఠితమే, దేవుడిదే అది. అయితే ఇది మార్చి వేరేది కొంటానంటే, వేరేది పెడతానంటే కుదరదు అనమాట. ఏది ఒకవేళ వేరేది కొంటే అది ఇది రెండు కూడా ఎవరిది? చాలామంది మనం ఏమనుకుంటాం, నీ ఓల్డ్ ఫోన్ నాకు ఇచ్చి కొత్త ఫోన్ నువ్వు తీసుకుంటాం కదా, అంతేనా? మార్పిడి అంటారు కదా, ఏంటది? అట్లా లేదు. కాబట్టి పాతది ఆయనదే, దేవుడిదే. దానికి ప్రతిగా ఇస్తే ఇంకా మంచోడు. ఎందుకంటే నువ్వు ప్రతిష్ఠించావు, అది బాగోలేదు, జబ్బుగా ఉంది, సరిగా లేదు, కనుక దాని బదులు నేను శ్రేష్టమైనది ఇస్తాను, ఆరోగ్యకరమైనది మంచిదాన్ని ఇస్తాను అంటే ఇవి. కానీ ఈ పాత దాన్ని నువ్వు తీసుకోవటానికి వీలు లేదు. సో అట్లాగే మన జీవితంలో ఇక్కడ దేవునికి ఏ రీతిగా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలో జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు కలిగిన దాన్ని ప్రతిష్ఠించుకోవాలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఏకాగ్రత అనేది కావాలి. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. అయితే దేవునికి ప్రతిష్ఠించుకుంటే మనకి నష్టమేమీ ఉండదు. ఎందుకంటే శాపం కానీ సాతాను కానీ మనం నష్టపరచడానికి వచ్చినప్పుడు సైతం అది మన ఏదైతే ప్రతిష్ఠించుకున్నామో, దేవునికి అంగీకారంగా ఉందో అదే మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఓకే, యోబు జీవితం కూడా అట్లాగే ఉంది. తర్వాత తను ఏకాగ్రత కలిగి ఉన్నాడు. తనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యవంతుడైనా దాన్ని బట్టి గర్వించి శరీరానుసారంగా లేదు. ఆయన భక్తి గలవాడు, పైకి భక్తి కాదు లోపల భక్తి గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. తర్వాత అక్కడంతా కూడా ఐశ్వర్యవంతుడు. తర్వాత ఓకే, అనుదినము కూడా ఆయన బలులు అర్పించేవాడు. చూసుకోండి, అలా అనుదినము బలులు అర్పించేవాడు. కనుక ఈ జంతువులు నా జంతువులు నేను అర్పించను కాదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు భక్తులు దేవునికి సమర్పించుకున్నారు. కాబట్టి వారు దేవుని ప్రేమలో నిలిచి ఉన్నారు. మనం కూడా అలాగా దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండేది చూసుకోవాలి. తర్వాత 11వ వచనం, జనులు యెహోవాకు అర్పింపకూడదని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చిన యెడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవాలి. జనులు యెహోవాకు అర్పింపకూడదని కోడని అపవిత్ర జంతువుల్లో ఒకదానిని తెచ్చిన యెడల ఆ జంతువుని యాజకుని ఎదుట. పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు అనేవి రెండు రకాలు ఉన్నాయి. లేవియాకాండం 11వ అధ్యాయంలోనే ఉంటాయి. అయితే చదివితే చదవండి. లేవియాకాండం 11వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లా అనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును.
జంతువులలో మాత్రం తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై ఉమ్, నెమరు వేయునో దాని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయు తినకూడదు. సో ఇంకా కిందకి చదువుకున్నప్పుడు మీలో కొంతమందికి తెలుసు, అంతకుముందు కూడా కొన్నిసార్లు చెప్పాము. దీన్ని బట్టి ఒకసారి దాంట్లో లిస్ట్ ఉంటుందన్నమాట. ఏవి పవిత్ర జంతువులు, ఏవి పవిత్రము కానివి. అంటే దేన్ని ఇశ్రాయేలు తినవచ్చు, దేన్ని తినవచ్చు. ముఖ్యంగా పశువులను తీసుకున్నప్పుడు డెక్కలు చీలి నెమరు వేసేదాన్ని ఏం చేయాలి? తినాలి. ఇప్పుడు పంది డెక్కలు చీలింది కానీ నెమరు లేదు. సో ఒకవేళ దాన్ని సమర్పించుకున్నారనుకోండి, దాన్ని దేవుడికే సమర్పించకూడదు. ఏం చేయాలి? అది అమ్మేసి దాని వలన ఇవ్వాలి. ఇప్పుడు నోవహు 8వ అధ్యాయంలో 19 ఆదికాండం 8:8లో 19 నుంచి మనం చూసినప్పుడు, ఆ వాడు దిగిన తర్వాత అరారాతు పర్వతం మీద ఆ వాడు ఆగింది. తర్వాత దిగిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశాడు? పవిత్ర పక్షులన్నిటిలో చదువు. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాను. చూడండి, వాడలో నుంచి అపవిత్రమైనవి వచ్చినాయి, పవిత్రమైనవి వచ్చినాయి. కాబట్టి ఏం చేశాడు? పవిత్రమైన వాటిని దేవునికి దహన బలిగా అర్పించాడు కదా. అది ప్రతిష్ఠించింది, పవిత్రమైంది. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రార్థన చేస్తే యేసు రక్త ప్రోక్షణ తీసుకొస్తే అన్నీ పవిత్రమే. అది ఇదని లేదు. కానీ ఇప్పుడు జంతు బలులు కానీ జంతువులను సమర్పించుకోవటం కానీ అది ఎక్కువగా లేదు. ఓకేనా? సో కనుక ఆ దినాల్లో ఆ విధంగా పవిత్రమైన వాటిని మనుషులు తినేవాటినే దేవునికి కూడా అర్పించాలని రీతిగా చెప్పాడు. అందుకనే దానియేలు కూడా ఆయన బబులోను రాజ్యంలో బానిసగా ఉన్నప్పుడు ఆయన జ్ఞానుల్లో ఈయన కూడా ఎన్నిక చేయబడ్డాడు నెబుకద్నెజరు రాజు చేత. అప్పుడు ఆయనకి రాజు భుజించి భోజనం పెట్టమని, వారి ఆరోగ్యంగా చూడమని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ దానియేలు ఏం చేశాడు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వారు తినలేదు. ఎందుకు? వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారము అపవిత్రమైన వాటిని తినకూడదు. రాజు ఏం చేస్తాడండి? రాజు ఆయన పందిని తింటాడు, నందిని తింటాడు, అన్నిటినీ తింటాడు. ఆయన ఇష్టం అన్నమాట కదా. ఇప్పుడు చైనా చూస్తే చైనా ఏం తింటాడు? పాముని తింటాడు, కప్పని తింటారు, అన్నీ తింటారు. మనం ఏం తింటాం? మనలో కొంతమంది తింటారు కూడా. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో రిస్ట్రిక్షన్ లేదు. ఏదైనా తిని కానీ యేసు రక్తం చేత యేసు ప్రభు యొక్క పవిత్ర బలి ద్వారా పవిత్రపరచబడి పవిత్రంగా జీవించే జీవితం మనకి కావాలి. మనల్ని మనమే సజీవ బలిగా దేవునికి అర్పించుకోవాలి. అనుదినము కూడా అర్పించుకోవాలి. సో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ దేవునికి ఇవ్వాల్సింది ఏదైనా సరే ప్రతిష్ఠించాలి. దాన్ని ఏం చేయాలి? సెపరేట్ చేసుకోవాలి. అయితే పాత నిబంధనలో అపవిత్రమైన దాన్ని ఏదైనా అర్పిస్తే ఏం చేయాలి? అది యాజకం దగ్గర తీసుకురావాలి. బాబు ఇది అపవిత్రమైనది, ఇది వద్దంటే ఏం చేయాలి? నిలబెట్టవలను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను, అది పందైనా నందైనా సరే ఏం చేయాలి? అది అర్పించదగింది కాదు. నందిని అర్పించవచ్చు కానీ పందిని అర్పించు. నంది అంటే ఎద్దు, దాన్ని అర్పించవచ్చు కానీ పందిని అర్పించడానికి వీల్లేదు. కాబట్టి దాని వెల నిర్ణయిస్తాడు. బాబు 500 కట్టు, దాన్ని నువ్వే తీసుకో, కోసుకుని వండుకు తిను అని కూడా చెప్పకూడదు. ఎందుకు? ఇశ్రాయేలు ఏం చేయకూడదు? వాళ్ళు తినకూడదు, అది దేవునికి అర్పించకూడదు. దేన్నైతే దేవునికి అర్పించకూడదో దాన్నే వాళ్ళు తినకూడదు. దేన్నైతే దేవునికి అర్పించాలో దాన్నే వారు తినాలి. అట్లా. ఓకేనా? సో కాబట్టి అలాగా
నిర్ణయించాలి, యాజకుడు దాన్ని చూడాలి. తర్వాత అయితే ఒకడాటి దాన్ని విడిపింపగోరిని ఎడల నీవు నిర్ణయించిన వేళలో 5వ వంతు వానితో కలుపవలెను. ఎవరైనా నేను తీసుకుంటాను ఇది సో అన్నప్పుడు 5వ వంతు ఏం చేయాలి? ఆ నిర్ణయించిన వేళకి కలిపి దాన్ని వేరే వాళ్ళు తీసుకోవచ్చు. సో కాబట్టి ఇవన్నీ కూడా కట్టడలు, పద్ధతులు. ఈ దినాల్లో కూడా ఈ కట్టడలు నేర్చుకోవాలంటే పాత నిబంధనకి మనం వెళ్ళాలి. సో పద్ధతులన్నీ నేర్చుకోవాలంటే దీన్ని పాత నిబంధన చాలా ప్రాముఖ్యం అన్నమాట. అయితే ఇప్పుడు దాన్ని మనం ఆత్మీయంగా చేస్తాం. ఓకే, చేస్తాం. ఇప్పుడు తినే విషయంలో యేసుప్రభు ఏం చెప్పాడు? లోపలికి పోయేది అపవిత్రపరచదు కానీ మనిషిని లోపల నుండి బయటకు, హృదయంలో నుండి వచ్చేది. అది మార్క్స్ వార్త 7:21లో దాని లిస్ట్ అదే ఉంది. తర్వాత శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. 21వ వచనంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ శరీర కార్యములన్నీ కూడా అపవిత్రమైనవి. ఇప్పుడు తినే దాంట్లో ఏం లేదు కానీ ఏం చేయాలి? మన హృదయంలో ఉండి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చదువు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. స్పష్టమై ఉన్నవి 19వ వచనం నుంచి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. కాముకత్వము, అపవిత్రత, విగ్రహారాధన. ఇవి మన జంతువులు అన్నమాట. మనలో ఈ జంతువులు ఉండకూడదు. యేసు ప్రభువు పవిత్రముగా తాను అర్పించుకున్న బలి మనల్ని పవిత్రపరిచింది కనుక ఈ అపవిత్రమైన అవి ఉండకూడదు. జారత్వం అంటే బంధువుల మధ్యలో జరిగే వ్యభిచారం. ఎందుకంటే లోతు మొదటి జారత్వం ఎక్కడ? లోతు తన కుమార్తెలతో జరిగింది. అది జారత్వం అన్నమాట. వేరే వాళ్ళు వేరే రకంగా చెప్తారు అది. కాబట్టి వ్యభిచారం, వేరు వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళ మధ్యలో జరిగేది వ్యభిచారం. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయమ్మా ఇంకా? అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. అది కనపడింది కానీ అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఏం కాకూడదు. ఇవి మనలో ఈ అపవిత్రమైన జంతువులు లాంటివి ఇవి ఉండకూడదు. ఏముండాలి? ఆత్మఫలం ఉండాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. కూడా లేదు. అది అందుకనే మనం ఇవి కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉంటే ద్వారా మనం పవిత్రమైన జీవితం జీవిస్తాం, పవిత్రంగా దేవుని సేవిస్తాం. అయితే యేసుప్రభువుని అంగీకరించి పరిశుద్ధాత్మ వరాన్ని మనం కలిగి కూడా ఇంకా శరీర క్రియలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కూడా మనం కలిగి ఉన్నామంటే మన జీవితాలు అపవిత్రంగా ఉండి మనం ప్రార్థన చేసినా, దేవుని మందిరానికి వచ్చినా, వాక్యం విన్నా, లేకపోతే ఇంకేమైనా సమర్పించుకున్న ఏదైనా చేసినా ముందు దీన్ని సరి చేసుకోకుండా అవన్నీ చేయటం దేవునికి అంగీకారమైనవి. అందుకనే ఇవన్నీ కూడా చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికి ఏం నేర్చుకున్నాం? మన జీవితాలను మనం ఏం చేయాలి? దేవునికి
అపవిత్రమైనవి ఇవ్వాలా, పవిత్రమైనవి ఇవ్వాలా? పవిత్రమైనవి ఇవ్వాలి. ఓకే, దేవునికి ఇచ్చి ప్రతిష్ఠించుకుని దేవుందని ఆ ప్రకారం మనం జీవించాలి. ప్రార్థనలోకి వెళ్దాం.